భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య కీలకమైనటువంటి ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రధాని మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఇప్పుడు దీన్ని ఆర్థిక నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం కేవలం వ్యాపారాలకే కాకుండా సామాన్య భారతీయ వినియోగదారులకు కూడా కొత్త అవకాశాలను, అలాగే చాలా వస్తువులపై తగ్గిన రేట్ల వల్ల ప్రయోజనాలు కూడా తీసుకురానుంది. బ్రీఫ్గా చర్చ చేద్దాం. సార్ బాజీ గారు, సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచం అంతా కూడా నెట్టబడి ట్రంప్ మూలంగా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్, అలాగే ఒక థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని రీసెంట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దానికి ఒక డెవలప్మెంట్గా కూడా దీన్ని తీసుకువచ్చాము. ఒక క్రైసిస్ నుంచి కూడా కొన్ని మంచి పరిణామాలు జరుగుతాయి అని అంటే ట్రంప్ ఒక రకంగా ఈ నార్సిస్టిక్ బిహేవియర్తో ప్రపంచాన్ని మిగిలిన దేశాల మధ్య ఒక కొత్త సంబంధాల వైపు వెళ్ళేటట్టుగా కూడా పురిగొల్పుతున్నట్టుగా అర్థమవుతోంది. యూరోపియన్ యూనియన్ ఆల్వేస్ ఏ క్లోజ్ అలై టు ది అమెరికన్ గవర్నమెంట్కి క్లోజ్ అలైగా ఉన్నట్టు దాన్ని నాటో దాన్ని కూడా తొంగలో తొక్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అలాగే నన్ను యునెస్కో లాంటివి కూడా నాకు అవసరం లేదు, పర్యావరణానికి సంబంధించిన వాటిల్లో కూడా నా కంట్రిబ్యూషన్ ఉండదు అని వీటన్నిటి నుంచి ఎగ్జిట్ అవుతూ తన బాధ్యతని పెద్దన్నగా పోలీసుగా చెప్పబడుతున్నటువంటి అతను ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి శతాబ్దాలుగా ఉన్న తన పాత్రను విస్మరించి బాధ్యతారహితంగా బయటకు వచ్చేస్తున్న తరుణంలో నాటోను కూడా తొంగలో తొక్కడానికి, గ్రీన్లాండ్ని వశపరుచుకోవడానికి డెన్మార్క్ మీద కూడా కాలు దూతున్నటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్తో ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఇండియా కానీ ఇక ఎమర్జింగ్ కంట్రీస్ కూడా ఈ రకమైన డీల్ కుదుర్చుకోవడం ద్వారా ఉభయ కుశలో పరి అనుకోవచ్చు సార్. డెఫినెట్లీ అండి. ఒక మంచి సహృద్భావమైన వాతావరణంలో యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డీల్ అనేది ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యంగా ట్రంప్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆయన చేస్తున్న విలయతాండం ఏదైతే ఉందో, ఏదైతే దేశాలతోటి ఆయన ఆడుకుంటున్న ఆట, అట్లాగే ఆంక్షలతోటి భయపెట్టే పరిస్థితిని, అట్లా యూరోపియన్ యూనియన్ తోటి ఇటీవల కాలంలో మరి ఏదైతే గ్రీన్లాండ్స్ ని ఆక్రమించుకునే క్రమంలో నాటో కూడా నాకు అక్కర్లేదు అని నాటోకి ఫండ్స్ కూడా నిలిపేసిన నేపథ్యంలో, అట్లాగే మన ఇండియాకి మరీ ముఖ్యంగా ట్రంప్ బెదిరించటం, మోడీ చాలా నా మిత్రుడు అంటాడు, మోడీ చాలా మంచివాడు అంటాడు. అట్లాగే రష్యాతో చమురు ఒప్పందాల పట్ల తీసుకుంటే కనుక మీ మీద ట్యాక్సెస్ అమాంతం 500% పెంచేస్తాడని బెదిరిస్తాడు. ఇప్పటికే 50% ట్యాక్సెస్ పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండియా నుంచి జరిగే అగ్రి ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అట్లా ఇతరత్ర ఎక్స్పోర్ట్స్ కానివ్వండి చాలా గణనీయంగా పడిపోయింది. మన యుఎస్కి మనకి జరుగుతున్న లావాదేవీల్లో దాదాపు ఒక 25 బిలియన్స్ డాలర్స్ ప్రాఫిట్ పొందుతున్నాం మనం యుఎస్ డీల్స్ తోటి. అది పోయే పరిస్థితి, అది కోల్పోయే మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు యూయూ తోటి మనం చేసుకుంటున్న డీలు ఖచ్చితంగా మన దేశానికి చాలా లాభం చేకూరుస్తుంది. అట్లాగే నైపుణ్యాలు పెంపొందించడం కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇతరితర వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం అంశంలో కానివ్వండి, భారతదేశం ఈ డీల్ తోటి ఖచ్చితంగా లాభిస్తుందనే చెప్పొచ్చండి. అట్లాగే ఏంటంటే మనకి ఈ చెప్పిన గణాంకాల ప్రకారంగా, ఏదైతే బయటకు వచ్చిన గణాంకాల ప్రకారంగా ఈ ద్వైపాక్షిక వాణిజ్యం తోటి 11.5 లక్షల కోట్ల రూపాయలు, అంటే దాదాపు 136.54 బిలియన్లు మనకి బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామమే. కాకపోతే ఇక్కడ ఆందోళన చెందాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ పరిణామంతో మరి తోక తొక్కిన పాము ఎలా అయితే బుసలు కొడుతుందో, ట్రంప్ ఈ పరిణామాల పట్ల ఊరుకునే పరిస్థితి ఉండదనేది నా ఉద్దేశం. అతను ఖచ్చితంగా మనకు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాను, అట్లాగే నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలని ఉసిగొల్పి అక్కడ మరి ఆయన ట్రంప్ మన మీద పగ తీర్చుకోవడానికి ఉక్రోషంతో
ఏదైనా కానీ కొన్ని ట్రేడ్ లావాదేవీలు అక్కడ పెంపొందించే అవకాశం ఉంది. అట్లాగే మనకి కొన్ని ఇతరితర దేశాలకి ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి మనం కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. రైస్, బాస్మతి రైస్ కానివ్వండి, అట్లాగే అగ్రి ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తున్నాము. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ముఖ్యంగా మరి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున మనం ఎగుమతి చేస్తూ ఉన్నాము. వీటి మీద కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే మనం మన 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 మీద ఆధారపడి దిగుమతి చేసుకుంటున్న దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన వ్యాపార సంబంధాలని దెబ్బతీసే పరిస్థితి మనం చూడొచ్చు. ట్రంప్ ద్వారా జరిగే అవకాశం ఉంది సమయం. ఎందుకంటే ట్రంప్ కి ఓకే. ఇంకా 3 ఏళ్ల కాలం టైం ఉంది, 2 ఏళ్ల కాలం ఎంతో. ఓకే ఈ బాయ్. 2 ఏళ్ల కాలంలో అతను మన 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 మీద ప్రతీకారం తీర్చుకునే దిశలోనే పనిచేస్తాడు. ఎందుకంటే అతను ఒక మూర్ఖుడు, ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అతని చేతిలో అధికారం ఉంది కాబట్టి. అందులో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలుకి అమెరికా అవసరం ఉంది కాబట్టి ఓకే. ఇదేదో ఇది వరల్డ్ ట్రేడ్ వార్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నా అంచనా, సురేష్ గారు. రైట్ సార్, బ్రీఫ్గానే మాట్లాడుకుందాం సమయభావంలో. రామారావు గారు, వాట్ ఈజ్ యువర్ ఐ మీన్ ఒపీనియన్ అబౌట్ దిస్ డీల్? ట్రంప్ విధానాలు మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఒక గుణపాఠము. అట్లాగే మనం ఏం చేయాలో, మనం ఏం అడుగుతున్నాం అనేది, లేకపోతే ప్రజల ఆకాంక్ష ఏంటి అనేది కూడా దానికి కనెక్ట్ అయిందండి. ఎందుకంటే ఎప్పుడు దిగుమతి మీద ఆధారపడితే ఎప్పుడైనా సరే ప్రపంచ దేశాల ఆంక్షలు కానీ వాళ్ళ విధానాల వల్ల మనకి సమస్యలు వస్తాయి. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది మళ్ళా గుర్తు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ మనకు మోడీ గారు కానీ ప్రైవేటైజేషన్ కి ఎక్కువ మొగ్గు చూపుతారండి. అది తప్పు అనేటువంటి ఆలోచన విధానం ఈ రోజు వాళ్ళే వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. చూసాం గతంలో కూడా జనాభా నియంత్రణ అని చెప్పి ఈ రోజు రిపబ్లిక్ డే దాంట్లో కూడా మనం విన్నాం. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు. ఇక నుంచి అయినా ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రైవేటైజేషన్ కు దూరంగా ఉండాలి, క్వాలిటీగా మనం ఎక్కడైనా సరే ప్రొడక్షన్ మేక్ ఇన్ ఇండియా అని పాలసీ చెప్పి మోడీ గారు దాని నుంచి డీవియేషన్ అయ్యారు కదండి. అసలు మోడీ గారు చెప్పినటువంటి మాటలకు చేతలకు చాలా విరుద్ధమైనటువంటి అంశాలతోటి ఇవాళ భారతదేశం చాలా నష్టపోయిందండి. 100 రోజుల్లోనే నల్లధనం వెనక్కి తెస్తామన్నటువంటి మాట కానీ, ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలు జమ చేస్తామంటాం కానీ, పెట్రోల్ ను 35 రూపాయలకు ధర తగ్గిస్తామని చెప్పి, డాలర్ మార్క విలువను 40 రూపాయల లోపే ఉంచుతామని చెప్పేసి, ఇట్లా రైతుకు ఆదాయం కూడా 10 రెట్లు వచ్చే విధంగా మేము పాలసీలు తీసుకొస్తామని చెప్పి డూప్లికేట్ పాలసీ తేవటం కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి హామీలు, ఆలోచనలు ఇచ్చి ఈ రోజు మొత్తం కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడైనా నిజాయితీగా ఖచ్చితంగా భారతదేశ స్వావలంబన కోసం, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏదైతే యువతలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, సహజ వనరులు కానీ, అట్లాగే మ్యాన్ పవర్ ను కానీ ఉపయోగించుకొని ఇప్పుడైనా నవనిర్మాణ భారత్ ని నిజంగా చేపడితే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలోనే మరలా అగ్రరాజ్యాలకు ధీటుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాటి నుంచి ముప్పు ఉన్నాయి. చూసాం, వాళ్ళ యొక్క విధానాలు చూసాం. వాటిని అన్నిటిని చూసి గుణపాఠం నేర్చుకొని మన భారతదేశ ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం నేనైతే కోరుకుంటున్నానండి. రైట్ సార్, కంక్లూడ్ చేద్దాము. సురేంద్ర గారు, ఇప్పుడు ఇది ఒక రకంగా మంచిదని చెప్పేసి అనిపిస్తున్నా, మరి ఇక్కడ మనకు డొమెస్టిక్ లెవెల్లో లోకల్గా ఉన్నటువంటి వ్యాపారాలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ కార్స్ యొక్క వినియోగం పెరిగింది ఈ మధ్యకాలంలో. అలానే కాదు, కార్ల యొక్క వినియోగం బాగా పెరిగింది భారతదేశంలో. ఒక ఎగ్జాంపుల్గా అది ఒకటి తీసుకుంటే, అనేకమైన యూరోపియన్ కంట్రీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు లీడర్స్గా ఉన్నారు. జర్మనీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కంట్రీస్ పర్టికులర్గా బ్రిటన్ కానీ, జాగ్వర్ లాంటి కంపెనీలు ఇవన్నీ. మరి ఈ దిగుమతి సుంకాలు తగ్గించడం ద్వారా ఒక స్థాయి వర్గం వాటికి వైపుపే మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ మేడ్ కార్స్కి కొంత, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇటువంటి చాలా ఉన్నాయి. మరి ఇక్కడ తయారైనటువంటి వస్తువులకి అంత డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇది మంచి చేసేదైనా కానీ దీనిలో ఉన్నటువంటి నెగిటివ్స్ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం కనపడుతుందేమో అంటే ఏమంటారు? సురేష్ గారు, ఇప్పుడు మనకు మేడ్ ఇన్ ఇండియా దాంట్లో ఇప్పుడు మనకు టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ అనేది ఈరోజు చూడండి, ఒకప్పుడుకి ఇప్పటికీ టాటా మోటార్స్ కానీ, టాటా కార్లు కానీ, టాటాలో తయారయ్యేటువంటి బ్రాండ్ కూడా
ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఒక దశలో నాకు తెలిసి ఫోర్డ్ కంపెనీ అనుకుంటా, ఫోర్డ్ కంపెనీ సిఇఓని అపాయింట్మెంట్ అడిగితే టాటా వాళ్ళు, అతను ఫోర్డ్ కంపెనీ వాడు టాటా కంపెనీకి అపాయింట్మెంట్ ఇవ్వాల, అదేం గుజరీ కంపెనీ, దానికేం నేను అపాయింట్మెంట్ ఇచ్చేది అనేసి. అలాంటి సందర్భంలో టాటా వాళ్ళు అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి మనమేంది ఫోర్డ్ కంపెనీ, ఫోర్డోడే మన దగ్గరికి రావాలా అనే ఉద్దేశంతో టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని అద్భుతంగా కార్లు తయారు చేసేపాటికి ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ వాడు టాటాతో కొలాబరేట్ అయ్యేదానికి ఊవిర్లు ఊరుతున్నాడు. అతనే ఫోర్డ్ కంపెనీ, అతనే టాటా వాళ్ళతో మాట్లాడి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీ టైము ఇవ్వండి నాకు అని చెప్పే స్థాయికి మన టాటా కంపెనీ ఎగబాకిందంటే దాంట్లో మనకున్నటువంటి గర్వకారణం. ఇక్కడ నేనేమంటానంటే మనలో ఇక్కడ అంటే ఇండియాలో చదువుకున్నటువంటి ఒక గొప్ప మేధావులు కూడా విదేశాల్లోకి వెళ్ళి విదేశాల కంపెనీలకు మన మేధస్సును ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు గూగుల్ సిఇఓ కానీ, అదేవిధంగా నాదెళ్ల అతను కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఆయన నాదెళ్ల అతనైతే మనకు ఎస్వి యూనివర్సిటీలో ఇక్కడ తిరుపతిలో చదువుకున్నాడు. తిరుపతిలో చదువుకొని ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా సిఇఓ లిస్టులో ఉన్నాడు. అలాంటి వాళ్ళని కూడా మనం ఇక్కడికే తెప్పించుకొని మన మేధస్సు వాళ్ళకు వెళ్ళిపోకుండా ఇక్కడే వాళ్ళ మేధస్సునంతా ఉపయోగించుకునే విధంగా, అంటే అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి దేశం మన దేశం తర్వాతనే మిగతా వాళ్ళు సహజ వనరులు ఉండే దాంట్లో మనం ఫస్ట్లో ఉన్నాం. ఇలాంటి వనరులను ఉపయోగించుకొని మనం అత్యున్న స్థాయికి ఎదిగేటువంటి మార్గాల్లో అన్వేషించడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సఫలీకృతమైందనేది నా భావన. అంటే ముందుటికి ఇప్పటికి పోలిస్తే అప్డేట్ అవుతూ వస్తూ ఎందుకు మనం ఇతర దేశాల మీద ఆధారపడాలా, వాళ్ళ దయాదాచర్యాల మీద మనం ఎందుకు బతకాలా? ఇప్పుడు ట్రంప్ లాగా పిచ్చోళ్ళలాగా తయారైపోయి 500% వేస్తాను మీ మీద, 400% వేస్తాను అంటే మన వస్తువులు మనం అక్కడి నుండి దిగుమతి చేసుకోకుండా మన వస్తువులే ఎగుమతి లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఫార్మాలో అయితే చాలా వరకు ఇతర దేశాలకు అన్నిటికీ కూడా మనం ఇక్కడ నుండే పంపిస్తున్నాం. ఇక్కడ నుండి పంపిస్తేనే అక్కడ దానికి డిమాండ్ ఉంది. అలాంటివి కూడా మనం ఆపేసినాం అనుకోండి, వాళ్ళే దిగుబడి వస్తారు. దాంతోపాటు ఇందాక మీరు అన్నట్టు మోటార్ వెహికల్ రంగం కానీ ఇలాంటి రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, అంటే మనకు ఏదైతే గృహ ఉపయోగానికి పనికొచ్చేటువంటి మోటార్ సైకిల్ కానీ, లేకపోతే ఇంట్లో మనకు ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాంటివి కానీ, ఇవన్నీ కూడా ఇండియా మేడ్ ఒకటి. రెండోది ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి సార్. ప్రజల్లో కూడా సురేష్ గారు అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మనం ఇండియా వస్తువునే కొందాం, మనం బయట వస్తువును తయారైంది కొనకూడదు అని మనం కూడా ప్రతినిపుని ఇండియా వస్తువునే కొంటే మనం కూడా పరోక్షంగా ఇండియా అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతాం. రాను ఇప్పుడు టెక్నాలజీ చూడండి, మన టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒకప్పుడు మనకి ఇతర దేశాల నుండి వచ్చే ఫోనే. ఇప్పుడు మనకు ఐఫోన్ అనుకోండి, అందరూ ఐఫోన్ వాడతారు ఇతర దేశాల నుండి తెప్పించుకొని. కానీ అవి తయారైతే ఇక్కడ తయారవుతున్నాయి, కొన్ని ఇక్కడ తయారవుతున్నాయి కానీ ఇతర దేశాల పేరు చెప్తున్నారు, ఆడికి వెళ్ళిపోతుంది లాభం అంతా. సో మనం ఆ ఐఫోన్ అనేది దానికన్నా మించిన టెక్నాలజీలో మనం ఇక్కడ ఫోన్ తయారు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు వాడే వాళ్ళు ఏమవుతున్నారంటే ఇండియాదా, అయ్యో మనకు యూఎస్ ఏదైతే బాగున్నాయి, లేకపోతే మేడ్ ఇన్ జపాను, మేడ్ ఇన్ చైనాను అయితే బాగున్నాయి అనే భావన మనలో తగ్గాలి. మనలో తగ్గినప్పుడే మనం ఇక్కడ దానికన్నా అద్భుతంగా డెవలప్ అయ్యి ముందుకు పోయి మన దేశాన్ని మనం రాబోయే తరాల్లో, అంటే ఓవర్ నైట్ మనం ఏది చేసేయలేము. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మనం 7వ ప్లేసు 8వ ప్లేసో ఉన్నాం. 2వ ప్లేసు 3వ ప్లేస్కి వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మనకు అంత మేధస్సు ఉంది. కానీ మనము ఇక్కడ ప్రజలు విశ్వసించాలి, మేడ్ ఇన్ ఇండియాను నేను కొంటా, ఇక్కడ తయారైందే కొంటా, ఇక్కడ తయారైన వస్తువునే నేను వాడతా అనేసి అంటే మనం కూడా దాంట్లో పాలు పంచుకున్న వాళ్ళు అవుతాం. మన దేశాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మనం ముందడుగులో ఉంటాం. ఇప్పుడు మనకు ఆయిల్ అనుకోండి, చమురు పెద్దగా మనకు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మనకు చమురు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు అన్ని కూడా పవన విద్యుత్తు,
సోలార్ విద్యుత్తు, సోలార్ ఎనర్జీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కార్లు కూడా బ్యాటరీ కార్లతో పోయేటువంటి కార్లు ఇంకా రాను రాను 1000-1500 కిలోమీటర్లు ఒకసారి ఛార్జ్ పెడితే కారు వెళ్ళిపోయే బాధ్యత. ఇప్పుడు మన మహేంద్ర డెవలప్ చేశారు చూడండి, 450 కిలోమీటర్లు పోతుంది. 450 కిలోమీటర్లు టాటా కానీ వెళ్తాయి. అలాంటి వాటిని మనం ప్రోత్సహించాలనేది మనం కూడా ప్రతినమూనాలి. రైట్, ఓకే. దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ముందు చర్యలు తీసుకోవాలి సార్. స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. అంతేగాని అంతకే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చేసేసి బయట దేశాలకు పంపించేద్దాం అన్న ఆలోచనలతో ఉన్నంతకాలం ఏమవుతుందంటే మీరు అన్నట్లుగా ఆ రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చైనాలో ఉన్నట్లు, లేకపోతే కొరియాలో ఉన్నట్లు, జపాన్లో ఉన్నట్టుగా ఉండే అవకాశం లేనటువంటి విధానాలకి ఊతం ఇచ్చిందే ఈ ప్రభుత్వ విధానాలు. సో ముందు ప్రభుత్వ విధానాలు మారాలి. ఇప్పటికైనా కొంత బుద్ధి తెచ్చుకుంటున్నారులేండి అమెరికాను చూసి, అలాగే కొన్ని దేశాలు వారి ఇమిగ్రేషన్ పాలసీస్ని చూసి ఎప్పటికైనా ఇది థ్రెట్ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే చైనాలో లాగా పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్నా లేకపోయినా కానీ ఏదో ఒక వస్తువు తయారు చేసేటటువంటి ఆ స్కిల్స్ నేర్పించడం అనేది ఉంటే, అందు గురించి చూడండి, మీరే అన్నారు కదా ఐఫోన్ పేరుకే అమెరికన్ కంపెనీ యాపిల్, దానికి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మోస్ట్లీ యూఎస్లోనే జరుగుతుంది, చైనాలోనే జరుగుతుంది. అదే అంటున్నా, 1000 రూపాయలకి తగ్గ మ్యానుఫ్యాక్చరింగ్, 1000 రూపాయలకి తగ్గ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో ఉంటుంది. 1-2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా చైనాలో ఉంటుంది. సో పిండికి తగ్గ రొట్టెలాగా అక్కడ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తేనే ఏ దేశమైనా కానీ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది ఉంటుంది మీరు అన్నట్టుగా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎనీవే. సో సురేంద్ర గారు, రామారావు గారు, బాజీ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు T24/7.